డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అయిన మాధవి గారు ఉన్నారు. వారితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో మ్యామ్, నమస్తే. నమస్కారం కీర్తి గారు. సో యాక్చువల్లీ మనం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే కొన్నిసార్లు అంటుంటారు పెళ్ళైన తర్వాత అండ్ పిల్లలు పుట్టినాక ప్రత్యేకంగా పిల్లలతో బిజీ అయిపోతూ ఉంటారు. హస్బెండ్ మీద వైఫ్ కి కానీ, వైఫ్ మీద హస్బెండ్ కి కానీ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ లవ్, ఆ కన్సర్న్ లేదంటే ఆ ప్రయారిటీ అనేది తగ్గుతుంది అని అంటుంటారు. అది నిజమేనా? అసలు నిజమా? అది డిఫరెంట్. మనం ఆలోచిస్తే ద మెయిన్ థింగ్ ఆలోచన అంతే. ఎందుకంటే వాళ్ళిద్దరికి అప్పటిదాకా ఒక రెస్పాన్సిబిలిటీ అయితే లేదు. బికాజ్ దే గాట్ మ్యారీడ్, ఓకే, ఒక ఫేజ్ లో నడుస్తుంది. ఇప్పుడు దే బికేమ్ పేరెంట్స్. పేరెంట్ బాధ్యతతో రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇందాక వైఫ్ అండ్ హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ ఒక రకంగా పెరిగితే ఇప్పుడేమో ఒక చైల్డ్ రావడంతో ఇంకో రెస్పాన్సిబిలిటీ యాజ్ అ పేరెంట్స్ వన్ స్టెప్ ఎక్కువైంది. నా ద పేరెంట్స్ కొంతమంది ప్రిపేర్డ్ గా ఉంటారు దానికి. కరెక్ట్. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు గెట్ పేరెంట్. ఆ పేరెంట్ హుడ్ లోకి వెళ్ళాక లాట్ ఆఫ్ టైం నీడ్ ఫర్ ద చైల్డ్. న్యూ బోర్న్ బేబీకి టైం కావాల్సింది. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో ఆ పీరియడ్ ఆఫ్ టైం మదర్, బికాస్ షీఈస్ వెరీ మచ్, ఆ టైంలో బాడీ చేంజెస్, హార్మోనల్ చేంజెస్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ సైడ్ ఆఫ్ బాడీ. అది కాక స్లీప్, నిద్ర లేని రోజులు ఉంటాయి, స్లీప్లెస్ నైట్, స్ట్రెస్. మార్నింగ్ నుంచి వాళ్ళకి పనులు సరిపోతాయి. బేబీని చూసుకోవాలంటే వాళ్ళు పడుకోవడానికి టైం ఉండదు. నైట్ పిల్లలు పడుకోరు, పగలంతే మార్నింగ్ వర్క్. ఈ స్ట్రెస్ లో ఏమైపోతుందంటే హస్బెండ్ తో గడపడానికి టైం కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. బికాస్ షీ కాంట్ గివ్ టైమ్ టు హర్ హస్బెండ్. అండ్ న్యాచురల్లీ హస్బెండ్ ఎప్పుడు అలాగే జరుగుతుంది. బికాస్ బేబీ ఇంట్లో ఉంటుంది. ఆ స్ట్రెస్ ఏదైతే, భార్య స్ట్రెస్ ఏదైతే ఉంటుంది యాజ్ అ మదర్ గా, సమ్ టైమ్స్ ఆ స్ట్రెస్ ఇతని మీద కూడా వస్తూ ఉంటుంది. బికాస్ న్యాచురల్లీ దట్ ఈస్ ఇట్ హ్యాపన్స్. కాబట్టి ఆ టైంలో ఇద్దరికి ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడం, రెస్పాన్సిబిలిటీ ఇద్దరు సమానంగా తీసుకోకపోవడం, దానివల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయలేకపోతూ ఉంటారు. న్యాచురల్ ఇందాక చెప్పినట్టుగా స్ట్రెస్ పెరిగిన వెంటనే ఇద్దరి మధ్యలో ఏదైనా మాట వచ్చిందంటే, ఒకప్పుడు కొంచెం కామ్ గా కూర్చోనో ఏదో చేసే టైం ఉండేది. ఇప్పుడు ఏముంటుంది, ఆ డిస్కస్ చేసే టైంలో దొరకదు. అది బికమ్స్ వెరీ బిగ్ ఇష్యూ. ఇద్దరు మిస్అండర్స్టాండింగ్. ఇక్కడ ఏమవుతుంది, నువ్వు వచ్చాక, పాప వచ్చాక, వాళ్ళకి బేబీ వచ్చాక నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అని ఈమె, అవును పిల్లలు వచ్చాక నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు ఈయన. ఇద్దరికి ఒకరికొకరు అనుకోవడం వల్ల అసలు ప్రాబ్లం వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దాంతో ఈ గ్యాప్ ఏదైతే ఫామ్ అయిపోతుందో ఇద్దరిలో, అది చాలా పెద్ద ఇష్యూ ఫామ్ అయిపోతుంది. ఇంకోటి కలవటం, ఇద్దరు ఇంటిమసీ కూడా ఉండదు. న్యాచురల్ బేబీ ఈజ్ దేర్, ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది, సో ఫ్యామిలీ టైం ఉండదు వాళ్ళకి. అది కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ హీ కాంట్ ఎక్స్ప్రెస్ ఆల్సో, అండ్ బికాస్ షీఈస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ నౌ. సో ఆ గ్యాప్ రావటం, కొంచెం పేరెంటింగ్ టైం ఎక్కువగా తీసుకోవటం, స్ట్రెస్ పెరగటం, అండ్ మనకు ఆల్రెడీ మనకు తెలుసు, ఒక నిద్ర లేకపోయినా, ఫుడ్ సరిగా తీసుకోకపోయినా బాడీలో ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి. యాజ్ సూన్ యాజ్ యూ కన్సీవ్డ్ అ బేబీ, ఒక ఫ్యూ మంత్స్ చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది ఫర్ ఎ మదర్. అది జరిగినప్పుడు మాత్రం ఇలాంటి ఇష్యూస్ మనకి స్టార్ట్ అయిపోతాయి. న్యాచురల్లీ యూఆర్ నాట్ గివింగ్ మై టైం. ఆమె కూడా అనిపిస్తుంది, ఇప్పుడు ఆమెకు కూడా రోజంతా వర్క్ చేసుకుని ఒక్క గంట తన కోసం తను కూడా అనిపిస్తుంది. కానీ ఆ టైం ఇవ్వలేకపోతుంది. ఉన్నంత సేమ్ పిల్లలతో, తర్వాత ఫ్యామిలీ, హస్బెండ్ కావాల్సిన పని చేయాలి. సో ఇక్కడ ఆలోచించిన ఆమెకి ఎంత ట్రబుల్ గా అనిపిస్తుందో. మోస్ట్లీ ఇలాంటి కేసెస్ లో మగవాళ్ళ కంటే కొంచెం ఆడవాళ్ళకి కొంచెం ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. న్యాచురల్, బికాస్ చాలా వరకు వాళ్ళకి విసుకొస్తూ ఉంటుంది. బికాస్ వాళ్ళకంటూ వాళ్ళ సమయం ఉండదు, లేచిన దగ్గర నుంచి ఇదే పని. కాబట్టి మీరు చెప్పినట్టుగా ప్రేమ తగ్గదు. అదే నేను ఇందాక ఆలోచన అంతే, ప్రేమ తగ్గదు. మేబీ ద రెస్పాన్సిబిలిటీ పెరిగింది, ఆ స్ట్రెస్ ని వీళ్ళు ప్రేమ తగ్గింది అని అనుకోవడం అంతే. ఎలా మేనేజ్ చేయొచ్చు అంటారు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు? వాళ్ళు ఒకటే, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. బిఫోర్ గెటింగ్, వాళ్ళ పేరెంట్ అయ్యే ముందే ఒక్కసారి వాళ్ళు ఆలోచిస్తే ఏం జరుగుతుంది. బికాస్ దే హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, చూస్తూ ఉంటారు కదా. చూసినప్పుడు ఓకే, రేపు పేరెంట్ గా అయినప్పుడు ఈ టైం నీది, ఈ టైం నాది. బేబీని నువ్వు ఈ టైం నువ్వు చూసుకో, ఈ టైం నేను చూసుకుంటా. ఒక హస్బెండ్ కూడా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళొస్తా, లేట్ నైట్స్ ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే. ఆఫ్టర్ కమింగ్ హోమ్ అతను కూడా ఒక బేబీని కాసేపు చూసుకుంటే 1.5 or 2 hours షీ కెన్ టేక్ అ ప్రాపర్ స్లీప్. తీసుకున్నప్పుడు అగైన్ నైట్ మళ్ళీ చేయాలంటే షీల్ బి హ్యాపీ న్యాచురల్, బికాస్ షేరింగ్ ఆఫ్ వర్క్ ఈస్ హ్యాపెనింగ్. అప్పుడే అవుతుంది, అంతా నేనే చేస్తున్నా, అంతా నా మీద వదిలేశారన్న ఫీలింగ్ వెళ్ళిపోతుంది. ఇంకోటి, ఇద్దరిలో ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఏంటంటే, ఇప్పుడు ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఎవరి ప్రయారిటీ ఎక్కువ ఎవరికి ఇవ్వాలి.
చైల్డ్ ఈస్ మోర్ ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి లెట్ మీ ఫేస్ ఆన్ దాట్, ఫోకస్ ఆన్ దాని మీద పెడితే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి, మనకు బేబీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒక 6 to 7 months లెట్ us కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద బేబీ. ఐ విల్ క్యారీ ఆన్ మై వర్క్, ఇఫ్ ఎనీథింగ్ ఇస్ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. దట్స్ అది కూర్చొని మాట్లాడుకోవాలంటే కూర్చొని మాట్లాడుకో. అది ఎప్పుడు చెప్పి పిల్లలు పుట్టాక మాట్లాడద్దు. ఎందుకంటే పుట్టే ముందు మనకి ఏమనిపిస్తుంది అంటే చేయొచ్చులే అనిపిస్తుంది, కానీ చేశాక చాలా బాగా డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ కి ముందే వీళ్ళు ప్రిపేర్ అయిపోవాలి. అండ్ దే హ్యావ్ టు డిస్కస్ అమాంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్, టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడు ఎప్పుడైతే రెండు జరుగుతాయో గ్యారంటీ వాళ్ళిద్దరు కొంచెం సాల్వ్ అయిపోతూ ఉంటుంది. సో ముందు మెయిన్ థింగ్ డిస్కషన్, ప్లానింగ్ బిఫోర్ హ్యాండ్, గివింగ్ టైమ్ టు ఈచ్ అదర్. అది ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోవాలి, ఒకరికొకరు హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. ఈవిడికి కూడా ఒక ఏదైనా సపోర్ట్ కావాలంటే హీ షుడ్ ప్రొవైడ్ ద సపోర్ట్. అండ్ మోరోవర్ ద మోస్ట్ గా ఎమోషనల్ హెల్ప్ ఇస్తే, అది ఎప్పుడైతే ఒక హస్బెండ్ భార్యకి ఎమోషనల్ ఫీలింగ్ ఇవ్వాలండి, కరెక్ట్, సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 20 minutes అట్లీస్ట్ దే షుడ్ స్పీక్ టుగెదర్ టు లైక్ అంటే ఫర్ ఈచ్ అదర్ ఉండి మాట్లాడుకోవాలి అని అంటారు యాక్చువల్లీ, రైట్? సో అట్లాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్ విల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.